ఈరోజు కొత్తగూడెం జిల్లా కేంద్రం పట్టణంలో గిరిజన సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశము జూన్ 2వ తారీఖు నాడు సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదురుగా మహాధర్నాను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ ప్రధాన అంశం సింగరేణి వస్తే ఓపెన్ క్యాస్ట్ వస్తే ఇక్కడ విద్యార్థి నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతుంది, ఉద్యోగాలు వస్తుందనే ఆలోచన మీద స్వాగతించాం. కానీ గతంలో తెలంగాణ కోసము ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఎలా కొనసాగిందో ఈ రాష్ట్ర దోపిడీని ఆంధ్ర పాలకులు దోపిడీ చేశారు. తెలంగాణ మనం వస్తే మనకు ఉద్యోగాలు వస్తుందనే ఆలోచన మీదే తెలంగాణలో భాగస్వామై అనేక పోరాటంలో గిరిజన బిడ్డలు త్యాగం చేశారు, పోరాటం చేశాము, తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించారు. ఈ ఒక ఏజెన్సీ ప్రాంతం షెడ్యూల్ ఏరియాలో రాజ్యాంగం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న 170 భూ బదలాయింపు రెగ్యులేషన్ చట్టము అనేక చట్టాల భారత రాజ్యాంగం కల్పించింది. దాంతో భాగంగానే సంతా జడ్జిమెంట్ 1997, 1996 పీసా యాక్ట్ ప్రకారము గనులు బొగ్గు గనులు ఏజెన్సీ ప్రాంతంలో తవ్వకాలు జరిగితే స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ చట్టాలు చెప్తా ఉన్నాయి. ఇది రెగ్యులర్ పోస్టు కావచ్చు, కాంట్రాక్ట్ పోస్టులు కావచ్చు. ఈ రెండు అంశాలపై ఇప్పుడు తెలంగాణ సాధించిన తర్వాత ఓబీ కాంట్రాక్ట్ సింగరేణి యజమానులు అంతా ఏకమై సింగరేణి కాంట్రాక్ట్ చేసిన ఓబీ కాంట్రాక్టులు ఏరే రాష్ట్రాల నుంచి వర్కర్లను తెచ్చి ఈ ప్రాంత గిరిజనుల స్థానిక ఏజెన్సీ ప్రాంతం నుంచి ఓపెన్ క్యాస్టు గనులు ఉన్న బొగ్గు తవ్వకాలు తవ్వి వేలాది కోట్ల రూపాయల అభివృద్ధిలో సంపదలో ఉన్న సింగరేణి సంస్థ ఇవాళ బొగ్గు పోయేది మా ప్రాంతం గిరిజన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో బొగ్గు పోతే సంపాదన ఇక్కడి నుంచి పోయి ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి లాభాల్లో వాటాలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న గిరిజనులకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ట్రైబ్స్ జీవనం పొల్యూషన్ అనేక రోగాలకి గురి అయి ఓపెన్ క్యాస్ట్ బాంబ్ బ్లాస్ట్ వల్ల నష్టపోయేది మేము, లాభం చేసేది కాంట్రాక్ట్లు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాభాలు చేస్తూ ఉన్నాయి. అంటే మేమేం అన్యాయం చేసినాం? మా ప్రాంతంలో వస్తే భూమి ఇచ్చాం, మా ప్రాంతంలో స్వాగతించాం, మా ప్రాంతంలో వస్తే ప్రకృతిని కూడా దూరం చేసి ఇవాళ మీకు స్వాగతిస్తే మీరు ఇక్కడ నుంచి దోపిడీ చేసి ఈ ప్రాంత దోపిడీని మొత్తం దోచుకొని ఈ ప్రాంత గిరిజన గ్రామాల్లో సిఎస్ఆర్ పాలసీ నుంచి ఎన్ని గ్రామాలనే అభివృద్ధి చేశారు. ఇది సింగరేణి యంత్రాంగం యజమానులు చెప్పాల్సిన బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. సిఎస్ఆర్ పాలసీ ఏజెన్సీ ప్రాంతంలో సింగరేణి ఓపెన్ క్యాస్ట్ గనులున్న ప్రాంతంలో ఏ గ్రామాలని అభివృద్ధి చేశారు? స్కూల్ కట్టించారా, వాటర్ ప్లాంట్ ఇచ్చారా, లేకపోతే రోడ్లు వేపించారా, లేకపోతే అక్కడ ఉన్న ఏదైనా ఇబ్బందులు అయితే హెల్త్కు సంబంధించిన కార్డులు ఇచ్చారా? దీనికి సమాధానం సింగరేణి యంత్రాంగం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏ గ్రామాల్లో మీరు ఖర్చు పెట్టారు, ఏ ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చారు? ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనుల్లో ఎంతమందికి లోకల్ ట్రైబ్స్ సంతా జడ్జిమెంట్ ప్రకారము 1997 యాక్ట్ని అమలు చేస్తురా? ఈ అన్ని అంశాలపై నష్టం జరుగుతుంది. ట్రైబల్ ఏరియాలో హక్కులు కోల్పోతున్నాం. ఈ ఒక్క భారత రాజ్యాంగం బాబాసాహెబ్ ఇచ్చిన హక్కులను ఇవాళ రక్షణ లేకుండా పోతూ ఉన్నది. మేమేం కొత్తగా అడగట్లే, ఉన్నది అమలు చేయమంటున్నాం, ఉన్నది గౌరవించమంటున్నాం. ఏ చట్టాన్ని మనం గౌరవిస్తుందో అప్పుడే భారత రాజ్యాంగం అమలు అయినట్టు. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం లాభాల్లో వాటా అడుగుద్ది, మూమెంట్ చేస్తుంది. దానికి కావాల్సిన కాంట్రాక్టులకు ఓబీ కాంట్రాక్టులు ఇవాళ కట్టబెట్టి ఈ ప్రాంత దోపిడిని దోసుకొని ఇక్కడ ఒక తెలంగాణ ఉద్యమంలో ఎలా భాగస్వామ్యమేమో ఇలా తెలంగాణ ఉద్యమానికి గిరిజనం ఏకమై పోరాటంలో భాగస్వామ్యం అవుతాం. 2వ తారీఖు నాడు మహాధర్నాతో మొదలు పెడితే CMD
హైదరాబాద్ వారికి ఉద్యమాల్లో ఇక్కడున్న ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న బొగ్గు మొత్తం ఓసి ప్రాంతాల గ్రామాలను ఏకం చేసి మేము గిరిజన సంఘాలుగా ఐక్యంగా ఉద్యమించి మాకు రావాల్సిన హక్కులు, మా గ్రామాలకు అభివృద్ధి, మాకు వచ్చే ఉద్యోగాల్లో 100% పోరాడి సింగరేణి మెడల్ వంచి రాష్ట్ర ప్రభుత్వంతో లడాయికి సిద్ధమై మేము ఆర్టికల్ 19 బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన మా భావశాశాల ఉద్యమాలతో మేము రాష్ట్ర ప్రభుత్వము సింగరేణికి హెచ్చరిస్తూ ఉన్నాం. శాంతియుతంగా చేస్తాం. మేము పోలీస్ యంత్రాంగాన్ని కూడా పర్మిషన్కి లెటర్ పెట్టాం. పోలీస్ యంత్రాంగం కూడా మాకు గౌరవిస్తుందని మేము పోలీస్ డిపార్ట్మెంట్ నమ్ముతా ఉన్నాం. మేము శాంతియుతంగా చేస్తాం. మీరు గౌరవిస్తే బాగుంటుంది. లేదా మీరు ఏదైనా ఇబ్బందులు గురి చేస్తే ఉద్యమాలు ఇక్కడితో ఒక రోజుతో ఆగదు. ఉద్యమాన్ని ఊపిరి పీల్చినోడు అవుతారని పోలీస్ యంత్రాంగాన్ని మనం అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో ఉన్న ఓసీ బాధితుల గ్రామాల నుంచి స్వతంత్రంగా గిరిజన ప్రజలు అందరు రావాలి. అంతా కలిసి మనం 2వ తారీఖు జూన్ 2వ తారీఖు మహాధర్నలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూలమాల వేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ర్యాలీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వేలాది మంది వందల మంది మొత్తం కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో ఉన్న గిరిజన జాతి ప్రజలు మొత్తం కూడా కదిలి వచ్చి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా గిరిజన సంఘాలుగా మేము పిలుపునిస్తూ ఉన్నాం.